అదే ఏదో హెల్ప్ కావాలన్నారు. ఓ అది మా నాన్నగారు ఊరి నుంచి వచ్చారండి. నేను ఇలాగా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను తెలీదు, ఈరోజు నైట్ కొంటా అంటున్నారు. మీరేమనుకోనంటే ఈ ఒక్క నైట్ వేరే ఎక్కడైనా అదే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వగలరా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. షూరా అండి? అయ్యో ఏం పర్లేదండి, మీరు అంకుల్తో హ్యాపీగా ఉండండి, నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటా. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సరే అండి, నేను రేపొద్దునే మా నాన్న తీసుకెళ్ళిపోతానండి. పర్లేదండి. థ్యాంక్స్ అండి. బాయ్. గోపాలు పడుకున్నానా? రేపు పడుందని చెప్పారు కదా. రేపు ఎలాగైనా పని అవగొట్టేసి నాన్న పంపించాలి. రాధా గారు థ్యాంక్స్ అండి. రాధా, టీనేజర్లా చేస్తున్నావా? అసలు ఒక అబ్బాయిని ఇంట్లో ఉంచుకోవడం ఏంటి? తన పేరు తప్ప తన గురించి ఏమీ తెలియకపోవడం ఏంటి? తను అడిగాడని నువ్వు రోడ్డు మీద కూర్చొని ఇలా ఇల్లు ఇవ్వడం ఏంటి? ఎవరికైనా చెప్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. కానీ కృష్ణ మంచోడు. తనని చూడలేదు, మాట్లాడలేదు. అసలు కనెక్షన్ ఎలా వచ్చింది? ప్రేమ అంటే ఏంటి? అసలు ఇది ప్రేమేనా, లేక ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండడం వల్ల వచ్చిన ఫీలింగా? అసలు ఒక మనిషి మీద ప్రేమ ఎలా పుడుతుంది? ఇది ప్రేమే అని ఎలా తెలుస్తుంది? బుర్రకు పని చెప్దాం అనుకున్నా అమ్మా ఈరోజు. మన ఇంటి దగ్గర పార్క్లో ఉన్నానే. నువ్వు పడుకో, నాకు నిద్ర వచ్చినప్పుడు వస్తానులేవే. జాగ్రత్తగా వస్తానులే, లైట్స్ ఆఫ్ చేస్తానులే. నువ్వు పడుకో, గుడ్ నైటు. నాకేమో నిద్రపడి చావదమ్మా. నేను బయటికి వెళ్తే మా ఇంటి ఆవిడికి నిద్ర పట్టదు. బామ్మకి మీరంటే అంత ఇష్టమా? 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇష్టం కాకపోతే ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయమ్మా? దానికి 20 ఏళ్ళు ఉన్నప్పుడు నాతో పెళ్ళయిందమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా గురించి తప్ప వేరే ధ్యాస లేదు. అంత ఇష్టం నేనంటే. 50 ఇయర్సా? అంటే బామ్మ పేరెంట్స్తో కంటే మీతోనే ఎక్కువ రోజులున్నారు. అదే కదమ్మా పెళ్లిలో ఉండే ఆనందం. ఫస్ట్ టైం మీరు బామ్మగారిని చూసినప్పుడు ప్రేమ పుట్టిందా? మాట్లాడినప్పుడు ఈవిడ్తో నేను లైఫ్ లాంగ్ ఉండగలను అనిపించిందా? భయం వేయలేదా? మాకు సెట్ అవుతుందా అవ్వదా అనుకోలేదా? ప్రేమ పుట్టిందే అనుకోండి, అది ప్రేమే అని మీకు ఎలా తెలిసింది? అదేంటి తాతగారు, నేను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు అలానే అవుతున్నారు? ఈ కాలం పిల్లలకి ప్రేమ ఎందుకు అర్థం కాబట్టి నాకు తెలియటం లేదు. బుర్రలో ఇన్ని ప్రశ్నలుంటే ప్రేమ ఎక్కడ పుడుతుందమ్మా? ప్రేమ గురించి మాట్లాడేంత గొప్పవని కాదు, కానీ మీ బామ్మను నేను పెళ్లిపీటల మీద చూశానమ్మా. మా ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. ఆ సీతాదేవి రామును నమ్మి అడవులకు వెళ్ళినట్టు నా సీత నన్ను నమ్మి నా వెనక వచ్చిందమ్మా. కలిసి ఉంటామా లేదా, సెట్ అవుతుందా లేదా అని లెక్కలు వేసుకుంటే అది బిజినెస్ అవుతుంది తప్ప ప్రేమ ఎలా అవుతుంది? నమ్మి చేయి పట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా కడదాకా నడవాలి. మాకు గొడవలు రావని కాదు, లేవని కాదు. ఆ గొడవల్ని దాటి చూడటమే కదా జీవితం. దాన్ని దాటుకుని వస్తేనే కదమ్మా ప్రేమండి ఏంటో తెలుస్తుంది. మరి ఒకరి మీద ఉన్నది ప్రేమ కాదా అని ఎలా తెలుస్తుంది? ఆ అబ్బాయి అంటే ఇష్టమా అమ్మా? కానీ నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరండి. నేను అనాథని. నా లైఫ్లోకి ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, కానీ ఒక అబ్బాయి వచ్చాడు, నన్ను నవ్వించాడు, నాకు ధైర్యం ఇచ్చాడు. ఇలా ఈ రోడ్డు మీద కూర్చోవడానికి కారణం కూడా తనే. ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రేమ అంటే ఇదేనా? ప్రేమ అనే ప్రశ్నకు
ఎవరి జవాబు వాళ్ళే రాసుకోవాలమ్మా. నాకు దొరికిన జవాబు నేను చెప్పాను, నీ జవాబు నువ్వే వెతుక్కోవాలి. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నంత వరకు మనం అనాథలం కాదమ్మా. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు అనాథవి కావు. ఏం పేరు తల్లి? రాధా. పేరు చాలా బాగుంది తల్లి. వస్తున్నానే భాగ్యం, వస్తున్నానే. జాగ్రత్తగానే వస్తాలే, కావాలంటే చూడు. నేను వెళ్ళేంత వరకు నిద్రపోదమ్మా. గుడ్ నైట్ అమ్మా. తాతగారు, నేను దిగబెడతానండి. పర్వాలేదమ్మా. గుడ్ నైట్ తాతగారు. గుడ్ నైట్ అమ్మా. అమ్మాయి రాధా, తాతగారు, ఆ అబ్బాయి నువ్వు ప్రేమిస్తే ఇంటికి తీసుకురామ్మా. మీ తాతయ్య అమ్మమ్మ కలుస్తానరని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నానా త్వరగా రెడీ అవ్వ, టైం అవుతుంది. ఇదిగో అయిపోయింది. నమస్తే మామయ్య. అవును బాబు, మీరిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటూ వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారు ఎందుకు? ఒకే ఇంట్లో ఉండొచ్చు కదా, అద్దె కలిసి వస్తుంది. అంటే మీ బాబు ఏమని చిన్నప్పుడు అడిగిన ప్రతిసారి మీలో మీరు కొనుక్కుంటారేంట్రా? అంటే నాన్న అది బాబు కూడా ఫ్రెండ్స్ తో ఉంటున్నాడు కదా, నేను వచ్చానని చెప్పి నా దగ్గరకు వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. యారా మీరు పదండి వెళ్దాం. సరే మరి నాన్న, బాబు కూడా ఊరు వచ్చిన తర్వాత కూర్చోబెట్టి నీకేం డౌట్స్ ఉన్నాయో అన్ని అడిగండి. యారా ఓకే కదా? ఓకే. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా బాబా, సంపెత్తాను నన్ను. సర్లే రే, నువ్వు వెళ్ళి రాధని 10 నిమిషాలు ఆగొచ్చామని చెప్పు. ఓకే సరే బా, వెళ్ళు. రాధమ్మా, 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 ఏమైందమ్మా? ఏమైంది బాబన్నా? ఇక్కడున్నావేంటమ్మా? నువ్వు నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావని చెప్పాడు వాడు. అంటే సారిక వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ అంట, ఇంకో ఫ్రెండ్ కూడా ఊర్లో లేదు, అందుకని రాత్రంతా ఇక్కడ ఒంటరిగా ఉంటావా? కిందనే ఉంటాను కదమ్మా, ఒక్క మాట చెప్పింటా నా రూమ్ అరేంజ్ చేసేవాడిని. మళ్ళీ సెక్రటరీతో ప్రాబ్లం అవుతుందని. ఊరుకో అమ్మా, వాడుకుండాలి చెత్తనాయలు. సారీ అమ్మా. అయ్యో తన్నేమనకన్నా, వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా అని నేనే ఉండమని చెప్పాను. సరే అమ్మా, వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుని రండి. లేదన్నా, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. సరే ఫ్రెష్ అప్ అవుదురండి, ఏమన్నైతే నేను చూసుకుంటాను. రండమ్మా, ఇంకా మీరేం ఆలోచించకండి. ఏంటి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి? ఏంటి నీకు, ఏమనుకుంటున్నావు? అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి సారిక గారు. అండి గారా, మర్యాద బాగానే పెరిగిపోయిందే. అది కాదండి, మా రాధమ్మకి ఫ్రెండ్ అంటే నాకు కూడా. నీకు కూడా ఏంటి? నీకు కూడా అన్నీ తెలిసే కదా ప్రేమించింది, మళ్ళేంటి ఇప్పుడు కొత్తగా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. ఈ ఓవర్ యాక్షన్ డైలాగ్ లేయకు, అందుకే గానే పడిపోయింది. అయ్యో అది కాదండి. మళ్ళీ అండి అంటావు. సరే సారిక, ఇప్పుడు వరకు జరిగిందంతా మనం మర్చిపోదాం. మర్చిపోదామా? మర్చిపోతావా? మర్చిపోతే చంపేస్తా. ఏం చేస్తా? చంపేస్తా నిన్ను. ఇలా కాదు, ఇక్కడే ఉండు. నువ్వు ఏమన్నావు? మర్చిపోదామా? ఒకసారి నేను చెప్పేది విను. మళ్ళీ చెప్పు, నాకు చెప్పు. తగులుతుంది పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. నీకు ఇంకా పడాలి, అప్పుడే సెట్ అవుతావు. మేడం. అరే
ఏంటి బావన్నా, నువ్వు మా ఫ్లాట్స్కి వాచ్మ్యాన్ అయితే సారికాని లవ్ చేయకూడదని ఎక్కడైనా రాసుందా? అది నాకు 8 years నుంచి తెలుసు. ఇప్పటిదాకా నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం, నేను కనెక్ట్ అయ్యానని ఇప్పటి వరకు నాకు చెప్పాల. ఫస్ట్ టైం నీ గురించే చెప్పింది. అది అలా చెప్పు వీడికి. అయినా నువ్వు నీ ఫ్లాట్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావే? అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చాడు, నైట్కి ఇక్కడే ఉంటానంటే తను బయటికి వెళ్ళింది. మరి నైట్ అంతా ఎక్కడున్నావు? ఇక్కడే టెర్రస్ మీద ఉంది. టెర్రస్ మీద పడుకున్నావా? నీకేమైనా మెంటలా? నాకు కాల్ చేయొచ్చు కదే. అయినా కాల్ చేసినప్పుడు చెప్పడానికి ఏం మాయరోగం? ఒసే, నువ్వు మీ పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నావు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అదో పెద్ద డిస్కషన్ అవుతుంది. అందుకని చెప్పి ఒక్కదానివే టెర్రస్ మీద పడుకుంటావా? అయినా ఎవ్వరు లేని దానిలాగా సెంటిమెంట్ డైలాగులు కొట్టకు, కట్టేసి కొడతా. నీకు నేను లేనా? సర్లే, నాతో ఉండే పంచాయతీ ఎప్పుడు ఉండేదే గానీ ఆఫీస్లో చూసుకుందాం. ముందు మీ పంచాయతీ కానీ. మేడం కొట్టానులే, నేను వెళ్ళి రాధాతో మాట్లాడేసి వస్తా. కొట్టేసిందిరా బాబు. అయ్యో సారీ అంకుల్. పని మీద వెళ్తుంటే ఇలా అయిందేంటి? ఒకసారి కూర్చోండి అంకుల్. మంచినీళ్ళు తీసుకోండి. ఊరు వెళ్తున్నారు మావయ్య, ఊర్లో అందరినీ అడిగానని చెప్పండి. సరేరా, చెప్తా. రండి మావయ్య వెళ్దాం. మరి బయలుదేరుతాను రా. థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రాధా, రాధా. ఏంటి? నేను ఇవాళ అంకుల్ని చూసా, ముట్టుకున్నా, నన్ను బ్లెస్ కూడా చేశారు తెలుసా? నీ బొంద, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను కృష్ణాన్ని ప్రేమిస్తున్నానే. ఈ కృష్ణ ఇవ్వడే? ఓ, ఇంట్లో ఉంటాడే అతనేనా? అయినా ప్రేమించడం ఏంటే పిచ్చిదానిలాగా? అతని గురించి ఏమీ తెలీదు, అతను ఏం చేస్తాడో తెలీదు. కొంచెమన్నా అర్థమవుతుందా? నాకు క్లారిటీ ఉంది. అది కాదే. బాబన్న వాచ్మ్యాన్ అని తెలిసాక నీ ప్రేమ తగ్గిందా? మరి సర్లే, తిన్నావా? లేదు. వండి పెడతావా? నేను వండక్కర్లా, నా కోసం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఇది చాలా ఓవరే. ఓవర్ ఏంటే? చూడు. ఇప్పుడు కూడా ఓవర్ అంటావా? మిగిలిపోయి ఉంటుంది, అందుకే ఉంచారు. కుళ్ళే నీకు, కుళ్ళుతానా? సర్లే, నాకు కూడా కొంచెం ఇవ్వు. నేను ఇవ్వనే, వద్దన్నావు కదే. పదరా, బస్ స్టాప్లో డ్రాప్ చేసి. సాయంత్రం వెళ్ళొచ్చు కదా నాన్న? లేదులేరా గోపాలు, వెళ్ళాలి, పనులున్నాయి. సరే. కోపంగా ఉందా గోపాల్ పొలం అమ్మేశానని? లేదు నాన్న. అప్పులు చేసి వ్యాపారానికి పెట్టుబడి పెడుతుంటే సంపాదించేదంతా నా బిడ్డలకే కదా అనుకున్నాను. డబ్బులు పోయేంత వరకు తెలియలేదురా ఆ భారము మీ మీదే పడుతుందని. చిన్నతనంగా ఫీల్ అయ్యి ఇన్నాళ్ళు మీ ముందు ఒప్పుకోలేకపోయాను. తప్పు చేశానురా, నన్ను క్షమించు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూసి ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకున్నాను, అలానే కష్టపడ్డాను. కానీ నీ ముందు జీవితంలో ఓడిపోయిన వాళ్ళని నిలబడిపోయా. అయినా ఎప్పుడూ బాధపడలేదు గోపాలు.
కానీ మా అందరికీ దూరంగా నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉండి ఒక్కడవే సంపాదించి డబ్బు పంపుతుంటే ఆ ముద్ద దిగట్లేదురా గోపాలు. అందుకే ఏదైతే అది అయిందని కొంచెం పొలం అమ్మేశాను గోపాల్. ఇక అప్పులు చేసేది లేదు. మనమడిలోనే పంట వేద్దాం అనుకుంటున్నాను. భూదేవి తల్లి నన్ను ఎప్పుడూ మోసం చేయలేదురా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా. ఏడ్చి మీ అమ్మ బాధ తీర్చుకుంటుంది. కానీ నువ్వు అక్కడ లేని నా బాధ తీరేది కాదురా. నాన్న ఇవి ఉంచుకోండి నాన్న. దారిలో ఎక్కడ దిక్కండి, నేను కాల్ చేస్తూ ఉంటాను. నాన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా దృష్టిలో గొప్పగానే ఉంటావు నాన్న. నీ పోలికలు కదా, చెప్పలేకపోయినంతే. నువ్వు నా గురించి ఆలోచించకు నాన్న, నేను బాగానే ఉన్నాను. అమ్మచ్చిని జాగ్రత్త. అలాగే నువ్వు జాగ్రత్త. బండి మీద జాగ్రత్తగా వెళ్ళు. ఉంటాను. ఏంటి బా, మావ వెళ్ళిపోయారా? విషయం చెప్పడం మర్చిపోయాను రా. ఏంటి? నువ్వు అడిగావని చెప్పి రాత్రంతా టెర్రస్ మీదే ఉందిరా. టెర్రస్ మీదనా? ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటా అని చెప్పింది కదరా. నాకు అలానే చెప్పిందిరా. తనకు సిటీలో ఫ్రెండ్స్ ఎవరు లేరంట. లేకపోతే టెర్రస్ మీద ఉంటుందా? పిచ్చరా తనకేమన్నా? ఒక్క కాల్ చేసి ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. నేను అదే అన్నాను బా. తనని అడిగితే ఎలా డిస్టర్బ్ చేస్తావనింది. డిస్టర్బెన్స్ తను నాకు? ఇప్పుడు ఏంట్రా ఇది? తన ఇంట్లో తను ఉంటా అని చెప్పడానికి డిస్టర్బెన్స్ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. బాబు బా ఇప్పుడే వస్తాను రా. దెబ్బలు బాగా తగిలాయా? తగలకుండా ఎలా ఉంటాయి? సారీ, నేను బయలుదేరుతా. బాయ్. అప్పుడేనా? ఇక్కడ ఉండి ఏం చేయాలి? దగ్గరలో పానీపూరి ఉంది, బాగుంటుంది, వెళ్ళి తిందామా? సరే పద. డబ్బులు పోయేంత వరకు తెలియలేదురా ఆ భారము మీ మీదే పడుతుందని. ఏడ్చి మీ అమ్మ బాధ తీర్చుకుంటుంది. కానీ నువ్వు అక్కడ లేని నా బాధ తీరేది కాదురా. నువ్వు అడిగావని చెప్పి రాత్రంతా టెర్రస్ మీదే ఉందిరా. ఆకాశం బద్దలైన సౌండ్ కుందలోన మోగుతు. బా, ఈ జిడ్డుగాడు ఏంటి ఇక్కడున్నాడు? అవును, ఏంటి అలా ఉన్నాడు? అయినా నీకెందుకే? ఎవరెలా ఉంటే నీకెందుకు? పర్లేదే, మనుషులతో అప్పుడప్పుడు మాట్లాడచ్చు, ఏం కాదు. అక్కడ ఏమెత్తుకుంటున్నారండి? ఇక్కడ బాగా మాట్లాడుతూ ఇరిటేట్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు, కనపడట్లా. దొరికేశాడు. రాధా గారు, థ్యాంక్స్ అండి. దేనికి? అన్నిటికీ. ఏం లేదండి, థ్యాంక్స్. మన బాధలు కూడా వర్షాన్ని మోసే మబ్బుల్లాంటివి. ఎక్కువసేపు పట్టుకుంటే ఎలా? వర్షం రూపంలో కిందకు వదిలేయాలి కదా. ఇప్పుడు నన్ను ఏడమంటారా? నేను చెప్పిన కంపారిజన్ మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇప్పుడు రాధా గారు ఆపేయండి. నా బాధల కంటే మీ కంపారిజన్లో చాలా దారుణంగా ఉన్నట్టున్నాయి, వదిలేండి. రాధా గారు, మా నాన్నని అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టేశానండి. చాలా మాట్లాడేశాను. నన్ను పనిచేయమని చెప్పకపోతే నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నాను. కానీ నేను కష్టపడకుండా వాళ్ళ కళ్ళ ముందే ఉండాలనుకున్నంత ప్రేమ ఉందనుకోలేదు.
అమ్మ నాన్నకి దూరంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతానేమోనని, నేను లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్కడ అలవాటు అయిపోతుందని భయం వేస్తుందండి. మా నాన్న దృష్టిలో హీరోలా ఉండాలనుకుంటే, కానీ నేను మాత్రం జోకరం చేసి ఆయన మీద జోకులేసానండి. ఇక నుంచి ఆయన మొహం చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదండి. అసలు పేరెంట్స్ పిల్లల్ని అంతలా ఎలా ప్రేమిస్తారని మా అమ్మని అడిగితే, నీకు కూడా పిల్లలు పుడితే తెలుస్తుందని చెప్పింది. రాధా గారు, నాకు పిల్లలు పుడితే నిజంగా మా నాన్న అంత గొప్ప నాన్న అవ్వగలంటారా? మన లైఫ్లో మనకంటూ ఉండే ఒకే ఒక కాన్స్టెంట్ ఫ్యామిలీ. ఆ అదృష్టం అందరికీ రాదండి. మనకి అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళతో రోజుకి ఒకసారైనా మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు. పేరెంట్స్కి పిల్లలు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ టైం. వాళ్ళు రోజు మాట్లాడే ఆ 10 నిమిషాల టైమే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. చేయండి. ఏం చేయాలి? ఫోన్. ఎవరికి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది మీ పేరెంట్స్కి. తర్వాత చేస్తాలండి. ఖాళీగా ఉన్నప్పుడేమో ఫుల్గా బాధపడిపోయి బిజీ అవ్వగానే మర్చిపోవడం. తీయండి, ఫోన్ తీసి చేయండి. స్కూల్లో లెక్కల మాస్టర్లా భయపెడుతున్నారు, చేస్తాలేండి. అదే ఇన్ని మాట్లాడుతుంది. ఆ రోజు నైట్ ఇంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా ఇల్లు కావాలని మాత్రం అడగలేదు. చేస్తున్నారా? చేస్తానండి. గోపాలు, అమ్మా బాగున్నావారా? బాగున్నా. తిన్నారా? తిన్నావా? నేను కూడా తిన్నా. బాగానే ఉన్నానమ్మా, ఇక్కడంతా చాలా బాగుంది. బస్ ఎక్కేసాడంట కదా? సరే, నేను వెళ్ళొస్తా. రేపు ఆఫీస్ దగ్గర కలుద్దాం. దూరంగా ఉండు, మాట్లాడకు అని ఇంకోసారి అన్నావనుకో మామూలుగా కొట్టాను. అలాగే. నీకో క్లారిటీ ఉంది కదా? నువ్వేం చేస్తున్నావో చూసి లవ్ చేయలేదు, నిన్ను చూసి లవ్ చేశాను. అవును, రాధా ఫ్లాట్లో ఉండే అబ్బాయి నీ ఫ్రెండే కదా? తను ఎలాంటోడు? ఎందుకు చెప్పు. ఆ అమ్మాయి ఫ్లాట్లో ఉంటున్నాడని మా బావని తప్పుగా అనుకోకసారిగా. మా బావ చాలా మంచోడు, సిచ్యువేషన్స్ బాగాలేవంతే. సరే, మరి రాధకెందుకు కనిపించకుండా తిరుగుతున్నాడు? చెప్పు, ఎందుకు? వాడి సిచ్యువేషన్స్ వాడికి ఉన్నాయి, అలా అని తప్పుడు ఉద్దేశం కాదు. రాధా హర్ట్ అయితే నేను తట్టుకోలేను, ఎందుకంటే అది నా బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ అడుగుతున్నాను, తను మంచోడే కదా? ఒకసారి నాకు పరిచయం చేస్తావా? నేను మాట్లాడతా. సారీ సారిక, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వాడి మీ ముందుకు వస్తాడు. సరే, నేను నిన్ను నమ్ముతున్నా. బాయ్. సరే, బాయ్. రాధా చాలా మంచిది బాబు. రోజు రోజుకి తన మీద ప్రేమ పెంచేసుకుంటున్నాను. తను నన్ను ప్రేమిస్తుందో లేదు. బాబు, రాధ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు బాబు. రాధ నేను లవ్ చేస్తుందంటరా? ఇందాకే సారిక చెప్పింది నాకు. కానీ నిన్ను కాదు ఇంట్లో ఉన్న కృష్ణని, బయట ఉన్న గోపాలాన్ని కాదు.